భయ్యా సైప్రస్ ఐలాండ్ కంట్రీలో కూడా చలికాలం, వర్షాకాలాలు అయితే ఘోరంగా ఉన్నాయి. వన్స్ నాకు సైప్రస్ కంట్రీ వీసా రాగానే నేను వెంటనే షాపింగ్ చేసేటప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటంటే కొన్ని టీ షర్ట్లు, కొన్ని నైట్ ప్యాంట్లు తీసుకెళ్తే సరిపోద్ది అనుకున్నా. నేను షాపింగ్ చేసేటప్పుడు ఐలాండ్ లైఫ్ ఇమాజిన్ చేసుకొని కొన్ని టీ షర్ట్ల వరకే తీసుకున్నా. పెద్దగా ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేయకుండా ఒక 10,000లో ఐలాండ్ లైఫ్ లాంగ్ సమ్మర్స్ ఇమాజిన్ చేసుకొని జస్ట్ కొన్ని టీ షర్ట్లు, కొన్ని ప్యాంట్లు 10,000లో షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చా. కానీ ఇక్కడికొచ్చి చూస్తే చలికాలం, వర్షాలు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా జనవరిలో ఎప్పుడు ఎండ్ అవుతదా అని చూస్తున్నా చలికాలం. ఆల్మోస్ట్ చలికాలం వర్షాలు అయిపోయినట్టే. జనవరి ఎండింగ్ మోస్ట్‌లీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఉంటాయేమో. ఇంకో 2 మంత్స్ ఆగితే బ్యాక్ టు బీచ్ లైఫ్ ఇక. లాంగ్ సమ్మర్స్ ఉంటానే ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న బీచ్‌లన్నీ బీర్లతో, బికినీలతో ఫిల్ అయిపోయి ఉంటాయి. అండ్ ద బెస్ట్ టైం వచ్చేసి వర్క్ చేసుకునే టైం ఏంటంటే సమ్మర్స్‌లోనే. మనకి ఏ చలి, ఏ వర్షం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి మనకి లాంగ్ టర్మ్‌గా ఏ ప్రాబ్లమ్ లేకుండా అయితే వర్క్ చేసుకోవచ్చు.